హాయ్ వెల్కమ్ టు రాధిక రంగ వాళ్ళందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఇదైతే రాఖీ వ్లాగ్ అన్నమాట నాకు అన్ని పండగల్లో రాఖీ కొంచెం అంటే పెళ్లి కాకముందు ఓకే పెళ్లి అయ్యాక కొంచెం ఏదేదో లాగా అనిపించేది అన్నమాట ఎందుకంటే ఇంకా మా వారికి అక్క లేరనమాట మా ఆడపడుచు లేరు చనిపోయారు సో మా వారికి లేరు మా పిల్లలకి ఇంకా నాకు ఇద్దరు కొడుకులే అక్కకి ఇద్దరు కొడుకులే కట్టేవాళ్ళు లేరు అనమాట అక్క పిల్లలకైనా నా పిల్లలకైనా మాకు అన్నదమ్ములు లేరు అంటే మాకు పెళ్లి తర్వాతనైనా పెళ్లికి ముందైనా మా తమ్ముళ్ళు మా పిన్ని వాళ్ళ కొడుకులు అట్లా కట్టేదనమాట మీకు తెలుసు కదా తమ్ముళ్ళు ముగ్గురు తమ్ముళ్ళకి నేను ఎప్పుడు కూడా కడుతూ ఉంటాను అట్లా ఓకే కానీ అన్న లేడు అనే ఫీలింగ్ ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా నాకైతే కాకపోతే ఇంకా నాకు ఇప్పుడు మా ముగ్గురు తమ్ముళ్ళే అన్నలైనా తమ్ముళ్ళైనా అని అనిపిస్తుంది ఇంకా అంతే కదా అట్లా అనమాట అయినా ఏదేమైనా కూడా రాఖీ అంటే కొంచెం ఎందుకో ఏదో ఒకలాగా అనిపిస్తుంది ఇంకా మా చెల్లె కూతురు వస్తుంది ఎవ్రీ ఇయర్ మా పిల్లలకు కట్టడానికి అంటే అది చిన్న పాపనే అది పుట్టినాక నాకు హ్యాపీ అనిపించింది అనమాట అమ్మాయి ఇంకా మా పిల్లలకు కట్టే వచ్చింది మా ఇంటి మహాలక్ష్మి లెక్క అని మంచిగా అనిపిస్తుంది అనమాట ఇట్లా ఆడపిల్లలు ఇంటికి వచ్చి కడితే అంటే అంతకుముందు నేనే కట్టేదాన్ని ఇప్పుడు కూడా నేనే ఫస్ట్ కడతా ఇదిగోండి ఇట్లా కడతా ఫస్ట్ ఇంకా ఎప్పుడు కూడా నేనే కడతా కాబట్టి ఫస్ట్ నేనే కట్టేస్తా మా వారికి నేనే కడతా నా పిల్లలిద్దరికి కూడా నేనే కడతా అనమాట ఫస్ట్ సారా రాకముందు కూడా ఇంకా నేను ఇట్లనే చేసేది కాబట్టి అట్లనే దాన్ని కంటిన్యూ చేస్తున్నా సో అదనమాట సారా అంటే మా చెల్లె కూతురు ఇంకా ఎవ్రీ ఇయర్ నేను మా పిల్లలకు కట్టేసి మేము ఇంకా ఆ రోజు అంతా అట్లా కూర్చునే వాళ్ళం అనమాట అంటే అందరి ఇళ్ళల్లో వచ్చి కట్టి వెళ్తూ ఉంటారు కదా ఇంకా మా ఇంట్లో నేనే కట్టేసి వాళ్ళ చేతులకి మీకు తెలుసా ఒక్కొక్క రాకే ఉండేది అది నేనే కట్టేదాన్ని అనమాట అట్లా అనిపించేది అబ్బా నిజంగా బాగా అనిపించేది కాకపోతే మా ఆడపడుచు కూతురు ఉంది తను వచ్చి కట్టచ్చు కాకపోతే ఇంకా అంతే సో అట్లా అన్నమాట ఇది సంగతి రాఖీ అంటే కొంచెం ఎందుకో నాకు ఇట్లా అదే చెప్తున్నాను కదా ఇంకా మా చెల్లె కూతురు వచ్చాక సారా వచ్చాక ఇంకా నాకు కొంచెం మైండ్ రిలాక్స్ అనమాట అది కొండ వచ్చింది చూడండి చెల్లె కూతురు అండ్ మరిది కూడా వచ్చారు నేను ఎవరిని చెప్పు సౌండ్ మ్యూట్ చేయండి మళ్ళీ కాపీరైట్ వస్తుంది చెప్పవే నేను ఎవరిని చెప్పు నేను ఎవరిని కాంబినేషన్ పెట్టి కాంబినేషన్ చెప్పకుండా అయితే గీడ అడబెట్టు 1 అయ్యో అట్లా తిప్పి పెట్టాలి అట్లా లెక్క పెట్టావా కౌంట్ చేయి 1 నీకు ఫ్రాకు బాగుంది ఎందుకో చిన్నపిల్లలతోని ముచ్చట మంచిగా అనిపిస్తుంది ఏదో సరదాగా అనిపిస్తుంది నాకు ఇస్తావా మరి రాఖీలు కావాలి ఇవన్నీ నేనే తీసుకుంటా ఇప్పుడు పోసారా తేనా నువ్వు నవ్వురా నవ్వు బొట్టు పెట్టే ఫస్ట్ బొట్టు పెట్టాలన్నట డాడీ కొడతాడు మరి మళ్ళీ తీసుకోబోడు నేను ఇక్కడనే వదిలేసి పోతాడు ఓ అన్న పెళ్లిళ్ళకు పిచ్చి పైసలు వస్తాయి మళ్ళీ ఇప్పుడు కట్టకుంటే ఎట్లా చెప్పు అప్పుడు కూడా నువ్వే ముందుండాలనే పెద్దన్నకైతే అనిచ్చింది ఇక చోటుతోనేనారా రే మన సారా ఉరుకుతానవేందే డోనట్ అంటే డోనట్ ఏదంటే అది కట్టాలి ఇక ఫోటో నీ ఫోన్ లో ఫోటో దిగ ఇట్లా కట్టేటప్పుడు దిగ రాకేష్ తీస్తానులే వెరీ గుడ్ సారలు గుడ్ గర్ల్ అబ్బా
గుడ్ గర్ల్. ఏ కాదు కాదు, గుడ్ గర్ల్. రెండు కట్టాలనా? అదే అదే కట్టు. ఇద్దరు బడదంగలేనట్నే కాదాను చూసిందట. గుడ్ గర్ల్. బొట్టు పెట్టినావానే? పెట్టలే అట. ఏందట? ఇక్కడ ఇంకా దానికి తెలియట్లేదు అనమాట. చిన్న పాపనే కదా, రాఖీ కట్టడం అంతగా తెలియట్లేదు. లాస్ట్ ఇయర్ కూడా ఇంకా ఇట్లనే చేసి ఉండే. సో మా అక్క పిల్లలకు కూడా బావకు కూడా నేనే కట్టేదాన్ని అనమాట. వాళ్ళకు కూడా ఇక అదే చెప్పాను కదా, వాళ్ళకు కూడా కట్టేవాళ్ళు లేరని. ఉంటావా? ఇడు ఉంటావా? ఏ స్కూల్ పంపిస్తా. స్కూల్కి అన్నలతో పోయొద్దు. బ్యాడ్ గర్లా గుడ్ గర్లా సారా? గుడ్ గర్ల్. ఒక బ్యాడ్ అట్నే మంచిగా దిగినావు లాస్ట్ ఇయర్. అక్కడ అక్కడ కూర్చొని మంచిగా దిగలే. ఆ ఫొటోస్ ఇంకా ఉన్నాయి. గుడ్ గర్ల్. కచ్చియా దోస్తా? కచ్చియా దోస్తా? కచ్చియా మాట్లాడు. ఇక్కడ ఇంకా బయలుదేరుతున్నారు. ఇంకా వర్షం పడుతుంది పాపం. సారా ఎప్పటికి ఇట్లనే రావాలి. బాయ్ బాయ్ రాకేష్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సారా ఎప్పుడు ఇట్లనే రావాలి. బాయ్ 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 బాయ్. బాయ్. వద్దు వద్దు. మెల్లగా మెల్లగా. సరే సరే మంచిగా ఉన్నావు. హాలిడేస్కి రా. బాయ్ బాయ్. చూసారు కదా, ఇంకా మా చెల్లె వాళ్ళు అట్లా కట్టేసి ఏమంటే వెళ్ళిపోయారు. ఇంకా అంటే మా చెల్లె వాళ్ళ హస్బెండ్కి కూడా కట్టే వాళ్ళు వస్తారనమాట, వాళ్ళ సిస్టర్స్కి. అట్లా మళ్ళీ వెళ్ళాలి కదా. ఇదే తిరగడం ఉంటుంది అసలు లేడీస్కి. పాపం దాన్ని చిన్నదాన్ని ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తుంది, కానీ ఎందుకో అదొక సరదా. ఇంకా కట్టాలి కదా. మాకు కూడా హ్యాపీ అనమాట అట్లా రావడం. ఇక్కడైతే ఇంకా మా తమ్ముడు అండ్ మరదలు వచ్చారు. ఇంకా కడుతున్నా నేను. అదేమంటుంది తెలుసా, ఇందాక పెన్ లేలో అంట. నాకు నవ్వు వస్తుంది. ఇందాక ఎడిటింగ్ చేస్తుంటే చూసా, పెన్ కింద పడితే పెన్ లేలో అని కింద నుంచి పైకి ఇసిరేస్తుంది మా చెల్లె కూతురు. అట్లా బుజ్జి బుజ్జి మాటలు మంచిగా అనిపిస్తాయి కదా అట్లా. సో ఇక్కడ ఇంకా కడుతున్నా మా తమ్ముడికి. నేను చెప్పాను కదా మా ముగ్గురు తమ్ముళ్ళకి నేను ఇట్లా కడతా అనేసి. ఇంకా చిన్నప్పటి నుంచి వీళ్ళకైతే కంపల్సరీ కడతా. రాఖీ అంటే ఇంకా వీళ్ళే ఇంకా నాకు పండగ అట్లా అనమాట. ఈ ముగ్గురు తమ్ముళ్ళు, మా పిన్ని, పెద్ద పిన్ని కొడుకు, చిన్న పిన్ని కొడుకు, ఇంకో పిన్ని చనిపోయిన పిన్ని అని చెప్తా కదా ఇప్పుడు కూడా. ఇదిగోండి ఈ తమ్ముడే. వీడికైతే నాకు నేను చదువుకుంటప్పుడు ఫస్ట్ టైం నా జర్నీ ఒక చిన్న ముచ్చట మీతో షేర్ చేసుకుంటా. ఏంటంటే నాకు అసలు బస్సు ఎక్కడం అంటే తెలీదు. అయితే వీడు ఎక్కడున్నాడంటే బెల్లపల్లి అని సంథింగ్ అక్కడ దగ్గరలో ఊర్లో ఉండే అనమాట. మా బాబాయ్ తీసుకెళ్ళి ఉండే ఎందుకో రాఖీ రోజు. లేడు ఇక్కడ. ఎప్పుడు నేనే ఇక్కడ నెక్కొండలోనే కట్టేదాన్ని అనమాట. అయితే ఇంకా మా అమ్మ ఏమన్నది, 10 రూపాయలు ఇస్తే ఆ బస్సు పోయి బస్సుకు రాపో పిల్ల, కట్టి రాపో అని అంటే ఇక భయం అవుతుంది. కానీ వీడు డేర్ అనమాట. కట్టేసి వస్తా ఎట్లయినా, వీడికి కట్టాలన్న ఇది ఉంటుంది కదా మన మనసులో. లేదు మా తమ్ముడికి నేను కట్టాలి అని. అట్లా ఇంకా ఫస్ట్ టైం బస్ ఎక్కినా తెలుసా నేను. అంటే అంతకుముందు అమ్మ వాళ్ళ ఇంటికి నాకు అంతగా తెలీదు. అమ్మ నాయన ఎవరైనా ఒకరు ఉండేవాళ్ళు అనమాట. మా ఊరికి ఉన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అట్లా బస్సు ఉండేది.
అప్పటి వరకు అంతగా తెలియదు కానీ ఎప్పుడో ఒకసారి అమ్మనే అట్లా ఉండేది. కానీ ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని జర్నీ చేయడం అదనమాట. వీడికి రాఖీ కట్టినప్పుడే నాకు అది ఎప్పుడు రాఖీ పౌర్ణమి రోజు గుర్తొస్తూ ఉంటుంది అనమాట. వీడి కోసం నేను జర్నీ చేసిన, నాకు అంటే తెలియని, ఇంకా అప్పుడే 7th క్లాస్ అనుకుంటా సంథింగ్ అంతే. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు ఫుల్ వర్షం పడుతుండే, ఇంకా వెళ్ళి రాఖీ కట్టేసి వచ్చిన. అట్లా ఒక మెమరీ అనమాట. ఇంకా నాకు రాఖీ పండుగ అంటే అదే మా ముగ్గురు తమ్ముళ్ళే నాకు పండగ. ఒక తమ్ముడు వచ్చేసి మంగళూరులో ఉంటాడు, తెలుసు కదా, డాక్టర్ అని చెప్పాను కదా. వాడు ఇంకొచ్చేస్తున్నాడు, ఇంకో 4 months అయితే వచ్చేస్తాడు. వాడికి ఇంకా కొరియర్ చేసేసా రాఖీస్. ఇంకా చిన్న తమ్ముడేమో అక్కడ ఊళ్ళో ఉన్నారు, వాళ్ళది యాక్చువల్గా గృహప్రవేశం ఉండే. వాడికి కూడా కట్టిన లాస్ట్ ఇయర్, మీరు వీడియో చూసే ఉంటారు. ఈ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడికి తమ్ముడిని రప్పించుకొని 2 తమ్ముళ్ళకి అక్కడే కట్టేసినాం, నేను మా చెల్లె. ఇక్కడ ఇంకా హారతులు ఇస్తున్నాం అనమాట, నేను మా మరదలు. పిల్లలకు కూడా కట్టేసింది అనమాట మా తమ్ముడు వాళ్ళ వైఫ్ మనీషా అని చెప్తా కదా, తను నేను. సో ఇంకా ఇట్లా జరిగిందనమాట మా రాఖీ పౌర్ణమి. సో ఇంకా ఉన్నారు, కట్టాలని అనిపిస్తుంది నాకు. కాకపోతే కొంతమంది ఎట్లా అంటే పెట్టుపోతలు అని అనుకుంటే, అసలు రాఖీ అంటే పెట్టుపోతలు కానే కాదు, ప్రేమానుబంధాలు. నేనైతే ఇట్లనే అనుకుంటా, ఏం పెట్టినా పెట్టకపోయినా అదొక తృప్తి, రాఖీ కట్టినామా అనే అదొక ఫీలింగ్ అనమాట లేడీస్కి. అంతే, అదొక ఇదిగా చెప్పలేము, అంతే, అది లేడీస్కి అర్థమవుతుంది. సో ఇది కొన్ని పిక్స్ అనమాట. ఇక్కడ ఎట్లా అనిపించింది ఈ వ్లాగ్ చెప్పండి. ఎప్పుడు కూడా డబ్బు శాశ్వతం కాదు, ప్రేమానుబంధాలే శాశ్వతం అని నేను అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.